చల్లగా చల్లగా. వెన్నెల వెన్నెల అనే పాట ప్రేమదేశం సినిమాలో నాకు చాలా 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 ఇష్టం. అది ఐ డోంట్ నో సమ్హౌ ఆ వెన్నెల్ని నేను ఫీల్ అయ్యేలా చేసినటువంటి పాట అది. సో ప్రేమదేశం చిత్రం నుంచి ఆ పాట పాడడానికి నేను మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ లో సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, ఆఫ్ కోర్స్ కీరవాణి గారి దగ్గర వర్క్ చేసిన ప్రోగ్రామర్ గా ఉండి ఎంతో ఎక్స్పీరియన్స్ సాధించి అతి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి రెహమాన్ గారు స్వరపరిచిన పాట భువనచంద్ర గారు రాశారు. మనో గారు ఉన్నికృష్ణన్ గారు పాడినటువంటి అత్యద్భుతమైన పాట నిగమ పాడితే బాగుంటుందేమో అని. ఎలా ఉన్నావు పండు? మీరు ఇలా పండు పండు అని ఏడ్పిస్తున్నారని నేను 6 తీసుకొని వచ్చాను. నన్ను కొట్టడానికే 6 ఎందుకమ్మాయి? ఎందుకు 6 ఎందుకమ్మాయి? అంటే అమ్మ నాన్న అన్నయ్య వదిన మా హస్బెండ్ మామయ్య వీళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం, అంతేనా? ఇక్కడ అందరు నిల్చోండి ఒకసారి. ఐఎమ్ సచ్ ఎ నైస్ గాయ్. థ్యాంక్ యూ. సరే, నువ్వు ఈ పాట పాడి నేను మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పువ్వుల తేనెలే తేవే. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పువ్వుల తేనెలే తేవే. కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పువ్వుల తేనెలే తేవే.
మంచు తెరలో అలిసిపోయి మదన సంధ్య తూగెనే పుడమి ఒడిలో కలలు కంటూ పాపాని ఓ నిదురపో మల్లె అందం మగువ కెరుక మనసు బాధ తెలియదా గుండె నిండా ఓ సోలేని ఎదుటనుంటే మౌనమే జోల పాట పాడినానే నిదురలేక వాడినా వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తీవే వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తీవే కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేవే వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేవే. పండు నమస్తే సార్. ఫస్ట్ టైం పిలుస్తున్నా పండు అని, ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఇక్కడ మామూలు పండు పండు అనడమే కాదు, అది ఏ పండో చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలా పళ్ళు ఉన్నాయి. ఈ పాట వరకు నువ్వు పాడిన విధానం సీతాఫలంలా ఉంది. సీతాఫలం అనే పండు. ఎందుకంటే సీతాఫలం ఏం చేయాలి, కంగారు పడి దాన్ని తినలేం, ఓపిక కావాలి. అవి ఒక్కొక్కటి అవి తీసి జాగ్రత్తగా ఒలవాలి. దాన్ని ఎంత పేషెంట్గా ఉంటే అంత ఆ తర్వాత అది తినడానికి వీలుగా ఉంటుంది. అంత మాధుర్యం ఉంది పండులో. ఈ పాట నువ్వు పాడిన విధానం ఏంటంటే, ఏఆర్ రెహమాన్ స్వరపరిచినది. సంక్లిష్టమైన సంగతులన్నీ ఉన్నాయి మధ్య మధ్యలో, అవన్నీ అడ్రస్ చేస్తూ చక్కగా ఆ భావాన్ని నువ్వు చూపించావు. అక్కడక్కడ కొంచెం శృతి తప్పింది, నేను దాన్ని పట్టించుకోను. ఎందుకంటే కావలసిన ఎక్స్ప్రెషన్ మెండుగా నువ్వు ఇచ్చావు కాబట్టి అది చక్కగా వచ్చింది పాట. అభినందనీయంగా పాడావు నువ్వు. సో ఆ పేషెన్స్ చూపించావు కాబట్టి అది నీకు అది ఫ్రూట్ఫుల్గా వచ్చింది. ఫ్రూట్ఫుల్గా. ఓకే, అభినందనలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు పాడుతూ ఉంటే నా గుండె నిండింది, అంత బాగా పాడావు. థ్యాంక్ యూ. ఇటువంటి పాటలు మెడిటేట్ చేయటంతో సమానం. మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనకి ఎంత ఏకాగ్రత కావాలి, ఎంత శ్రద్ధగా చేయాలి మనం. ఇటువంటి పాటలు పాడడం కూడా అంతే. పారిజాతం పువ్వు దారం కడితే ఏమవుతుంది, పున్నాగ పువ్వు తీసి నువ్వు కొంచెం గట్టిగా అంటే కదా. సో అంత జాగ్రత్తగా పాడాల్సినటువంటి పాట. అండ్ ఐఎమ్ వెయిటింగ్, నీ గొంతులో ఇది ఎంత మృదువుగా పలుకుతుంది అని. సదా నన్ను ఇంకా హాంట్ చేస్తూ ఉంటుంది నీ పర్ఫార్మెన్స్. సో నిజంగా నేను ఎలా అనుకున్నానో నువ్వు అలాగే పాడావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చాలా ఎంజాయ్ చేశాను. మనసుకి చాలా తృప్తినిచ్చావు, హాయినిచ్చావు, ఆ వెన్నెలు చూపించావు నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నిగమా, నమస్తే సార్. చాలా మంచి పాట. మీరు చాలా మంచి పాట ఇచ్చారు సునీత గారు. చాలా చాలా అరుదైన పాట. నువ్వు అద్భుతంగా పాడావు అనను, కాకపోతే అపురూపంగా పాడానంట. చాలా అపురూపంగా పాడావు. ఎంత అపురూపంగా పాడావంటే, మబ్బు తల్లి ఒడిలోంచి జారిపడ్డ చిన్నారి చినుకు పాపాయిని చెట్టు కొమ్మ అమ్మ తన ఆకుల ఊయలలో అపురూపంగా ఊపినంత అపురూపం పాడావు. ఇప్పుడు అందరి ఫ్యామిలీని పిలుస్తున్నాం కదా, మమ్మీ డాడీ, మమ్మీ వస్తున్నారు, లేకపోతే మామయ్య అమ్మ వీళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడు నిన్ను నీ ఫ్యామిలీలో ఇప్పుడు 6గురిని పిలవాలా పైకి ఏంటి? సరే, ఒక్కొక్కరిని ఎలా రమ్మని చెప్పు. అమ్మ, 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 నాన్న, మమ్మల్ని అందరినీ పైకి రమ్మంది కదా, ఒకరిని పేరు పెట్టి. మేము అందరం వచ్చి పండు అని పిలుద్దామని వచ్చాం. నీ సపోర్ట్కి నన్ను బెదిరించడానికి నువ్వు వీళ్ళని తీసుకొచ్చావా?
రెడీ? హాయ్ పండు. ఈ పండు అన్న పేరు ఎలా వచ్చింది నాన్నగారు? డాడీ యాక్చువల్గా తను చిన్నప్పుడు నిద్రపోయేది కాదు. నిద్రపోయకుంటే తనకు లాలిపాట వాడేవాళ్ళం, పాడితేనే పడుకునేది. పండు కోసమే పాట అనేది ఒకటి పెట్టాము. ఆ లిరిక్స్ రాసి పండు కోసమే పాట, నిగమ పండు కోసమే పాట, లాలిపాట, జోలపాట, చక్కనైన పాట అంటే మీరే రాసి మీరే కంపోజ్ చేసి మీరు పాడేవారు? పాడితేనే పడుకునేది అది. అందుకోసం అంటే ఆ పాటతో పండు వచ్చిందా, పండు వల్ల నీ పేరు వచ్చిందా? అసలు వాట్ అన్ ఎవల్యూషన్, ఓ మై గాడ్. ఆ పాట ఒకసారి పాడతారా? పండు కోసమే ఈ పాట, నిగమ పండు కోసమే ఈ పాట, లాలిపాట, జోలపాట, భక్తి పాట, చక్కనైన ఈ పాట, పండు కోసమే ఈ పాట, నిగమ పండు కోసమే ఈ పాట. వావ్, క్యా బాత్ హై. ఏ పండు, నీకు స్వర్జ్ఞానం ఉంది కదా, కాబట్టి నీకు నేను చెప్పేది నీకు అర్థం అవుద్ది. ఏమన్నారు నాన్నగారు? పండు కోసమే ఈ పాట, తర్వాత ఏమన్నారు? నిగమ పండు. నిగమ పండు. నిగమ పండులో నీ గా మా తర్వాత ఏమొస్తుంది చూడు. మరి ఆయన ఎంతో ఆలోచించి రాశారు అది. అమ్మ, ఈ పాట రాసింది మీరట కదా? మీరు రాశారా ఈ పాట? అవునండి. అవునా? చాలా కష్టపడినట్టున్నారే. ఏదో సరదాగా అలా రాస్తూ ఉంటాను కొన్ని పాటలు. నాన్న జనరల్గా నార్మల్గా ఏదైనా ఇంట్లో వరకు అలా కంపోజ్ చేస్తారు. నాన్న కూడా ఆల్బమ్స్కి అలా హెల్ప్ చేశాడు అన్నయ్యకి. సో అలా ఒక పాట అన్నయ్య నాన్న కంపోజ్ చేస్తే అమ్మ లిరిక్ రాసింది, అన్నయ్య దానికి మ్యూజిక్ చేశాడు. సో ఇప్పుడు నేను అన్నయ్య పాడదాం అనుకుంటున్నాము. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. దారే తెలియక నిన్నే చేరక నాలో ఈ ఆవేదన, మనసే నిలవక అడుగే ఆగక ఎన్నాళ్ళే అన్వేషణ, సాగే కాలమే చేసే గాయమే నువ్వులేని నా జీవితం, ఎంతో వేదని అంతా శూన్యమే చేజారే నీ జ్ఞాపకం, ఏ చోట ఉందో నే చేరుతానో ఈ భారమంతా ఎలా తేలికౌనో, కలలన్నీ కన్నీరై అలలాగా ఉప్పొంగనే, తీరాన్ని చేరాలని నీ వెనకే వస్తున్నా, నిన్ను విడువను ఏమైనా, నీ కోసం చూస్తున్నా, నా ప్రాణం నీదన్నా, మన స్నేహం తుదిలేని సంతోషమై, కలనైనా క్షణమైనా విడిపోదు మన బంధమే, ప్రతి జన్మ వరమవని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ సాంగ్ మా అమ్మ లిరిక్ రాస్తే, మా నాన్న ట్యూన్ చేస్తే, దీనికి నేను మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా అరేంజ్ చేసి నేను చెల్లి పాడిన పాట ఇది. చాలా చక్కగా ఉందమ్మా. థ్యాంక్ ఆ యూ. ప్యాటర్న్స్ అన్నీ కూడా కాంటెంపరీగా ఉండి మొత్తం ఏంటి ఇందులో లాజిక్లో కంపోజ్ చేశారా? అవునండి, లాజిక్లో చేశాను. ఇంకా ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడి. ఓకే. అంటే బయట ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నారా ఎవరికన్నా? అవును సార్, ఫ్రీలాన్సర్గా చేస్తాను. వెబ్ సిరీస్కి అది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.